ఎంత క్లియర్గా చెప్పినప్పుడు ఇశ్రాయేలు ఒకరోజు చేసిన తప్పే ఈరోజు క్రైస్తవులు చాలామంది చేస్తున్నారంటే అది దేవుడు హర్షించదగ్గ విషయం కాదండి. ఆయన కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి లెక్క చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది అసత్యం అయిపోయి పరిగెడుతున్నారు. ఎందుకంటే కల్పన కథలు కావాలి అందరికి. ఇప్పుడు దురద చెవులు కావాలి, దురద చెవులు వచ్చేసినాయి. ఆ దురద తీరాలంటే ఆ గోకివుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాళ్ళకు అనుకూలమైన బోధలు, వాళ్ళు సొక్కి దురాశలు చెప్పిన వాళ్ళకి అనుకూలమైన బోధకులు వారే పోగు చేసుకున్నారట. వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. అంటే ఎవరు ఎలా పోతే వాళ్ళు ఎవరు చెప్తారు చెప్పండి. కానీ అందరూ పరుగులు పెడుతుంటే, అందరూ శరీర కార్యాలు చూసుకుని పోతుంటే యేసుక్రీస్తు కార్యాలు ఎప్పుడండి చూసేది? ఆయన మహిమను ఎప్పుడండి మనం ప్రపంచానికి చెప్పేది? ఈలోపు మన జీవితం అయిపోతుంది, చిన్న జీవితం చనిపోతే ఈలోపు మన జీవితంలో దేవుడిని మహిమపరచకుండానే మనం చనిపోతే దేవుళ్ళు ఎక్కడా చెప్పండి? ఇందుకైనా ప్రపంచంలో ఉన్న ఎంతమందిని వదిలేసి నిన్ను ఆకర్షించుకుని ఆ పాప పంకిలమైన ఊపిలో కూరుకుపోతుంటే చేయించి నిన్ను లేవనెత్తి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది ఇందుకైనా?